58 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు సీఎం జగన్. గుడివాడలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొన్న జగన్ మరోసారి తమ పార్టీని గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమేనన్నారు సీఎం జగన్. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం మాత్రమే చంద్రబాబుకు తెలుసని ఆరోపించారు. స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం వద్దంటూ ప్రభుత్వ బడులను పాడుబెట్టింది చంద్రబాబేనన్నారు. ఎస్సీలను, బీసీలను అవహేళన చేసింది, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని అన్నది కూడా చంద్రబాబేనని విమర్శించారు. గుడివాడ నియోజకవర్గంలో మేమంతా సిద్ధం సభలో జగన్ పాల్గొన్నారు. మన కృష్ణా గోదావరి జిల్లాలో మన భాషలో చెప్పాలంటే ఇలాంటి వారిని ఎవరైనా నమ్మటం అంటే చెరువులో చేపలకు కొంగల్ని కాపలా పెట్టడమే. ఇలాంటి వారిని ఎవరైనా నమ్మడము అనంటే దొంగ చేతికి తాళాలు ఇవ్వటమే. చంద్రబాబు నమ్మడము అనంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే. దేశంలో ఎక్కడా లేని విధంగా అవ్వాతాతలకు 3000 పెన్షన్ అందిస్తున్నామని జగన్ చెప్పారు. ఇంటి వద్దకే రేషన్ సహా 600 రకాల సేవలిస్తున్నట్టు చెప్పారు. లంచాలు, వివక్ష లేని పాలన అందిస్తున్నామన్నారు. 58 నెలల కాలంలో 2,31,000 ఉద్యోగాలిచ్చామని జగన్ చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 99% హామీలను వైసీపీ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఈ రోజు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అట, మళ్ళీ కొత్త మోసాలట, సూపర్ 6 అట, సూపర్ 7 అట, ఇంటింటికి కేజీ బంగారం అట, ఇంటింటికి బెంచ్ కారట. నమ్ముతారా? నమ్ముతారా? తనపై జరిగిన రాయి దాడిపై స్పందించారు జగన్. అర్జునుడిపై ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్రంలో కౌరవులు నెగ్గినట్టు కాదన్నారు. ఒక రాయి తనపై పడినంత మాత్రాన తమ గెలుపును ఎవ్వరూ ఆపలేరన్నారు. దాడులతో తాను అదరబోనని, బెదరబోనని స్పష్టం చేశారు. నుదిటిపైన గాయం సంకల్పాన్ని మరింతగా పెంచిందన్నారు. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు. పైగా ఈ స్థాయికి వీరు దిగజారారు అనంటే దాని అర్థం ఏమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఇవాళ జగన్ బస్సు యాత్ర సాగింది. గన్నవరం, తేలప్రోలు బైపాస్, హనుమాన్ జంక్షన్ మీదుగా గుడివాడ శివారులోని నాగవరప్పాడుకు చేరుకున్నారు జగన్. అక్కడ జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అంతకుముందు యాత్రలో జగన్ కు జనం బ్రహ్మరథం పట్టారు. బస్సు పైకెక్కి మరీ జనానికి అభివాదం చేశారు జగన్. మధ్య మధ్యలో ఆగి బస్సు దిగి ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆశీర్వాదం వల్లే అదృష్టవశాత్తు దాడి నుంచి తప్పించుకున్నానని తనను కలిసిన వైసీపీ నేతలతో చెప్పారు సీఎం జగన్. కేసరిపల్లిలో నైట్ హాల్ట్ పాయింట్ లో తనను కలిసిన కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నేతలతో సీఎం జగన్ మాట్లాడారు. ఇలాంటి దాడులు తనను ఆపలేవని నేతలతో సీఎం జగన్ అన్నారు. ధైర్యంగా అడుగు ముందుకు వేద్దామని నేతలతో